ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కొన్నేళ్ల క్రితం కరోనా, మొన్నటికి మొన్న డెంగ్యూ, నిన్నగాక మొన్న కలరా, వరుస అంతుచిక్కని వ్యాధులతో జనం భయపడిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వ్యాధి మళ్ళీ పుట్టుకొచ్చి జనాన్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. అదే స్క్రబ్ టైఫస్. జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మన జిల్లాలో చూసుకుంటే ఇటీవల కాలంలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. అట్లాగే కొన్ని మరణాలు కూడా సంభవించడం అన్ని వర్గాల వారిని కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఇటు అది జిల్లాకే పరిమితం కాకుండా ఇటు తెనాలికి కూడా విస్తరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తెనాలిలో కూడా ఒక స్క్రబ్ టైఫస్ కేసు వెలుగు చూడటం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అసలు ఎవరు ఆ బాధితులు, ఎక్కడున్నారు, ఏంటి, ఆ స్క్రబ్ టైఫస్ ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది కూడా ఒకసారి చూద్దాం. స్క్రబ్ టైఫస్ వ్యాధిన బారిన పడి తెనాలికి చెందిన ఓ మహిళ ఇక్కడ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే వేజండ్ల సమీప సేకూరు గ్రామానికి చెందిన గొల్లపోతు సంజగా ఆవిడ్ని చెప్తా ఉన్నారు. ఆవిడ కొద్ది రోజుల నుంచి కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఆమె భర్త రామకృష్ణ ఆయన ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ చికిత్స అందించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడి నుంచి వైద్యులు సూచన మేరకు ఆవిడ్ని తెనాలి తీసుకొచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి ఇక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి వైద్య పరీక్షలు మొత్తంగా చేసిన తర్వాత ఆ ర్యాపిడ్ టెస్ట్లో కూడా ఆవిడకు స్క్రబ్ టైఫస్గా కూడా వైద్యులు గుర్తించి ప్రత్యేక వార్డులో ఉంచి ఆవిడకి చికిత్స అందిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆవిడకి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది అన్ని వర్గాల వారిని కూడా. గతంలో చూసుకుంటే కనుక కరోనా కేసులు నమోదయ్యాయి, చాలామంది మృత్యువాత పడ్డారు. అట్లాగే డెంగ్యూ ఇట్లాంటి వ్యాధుల బారిన పడి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకైతే గురయ్యారు నిన్న మొన్నటి వరకు కూడా. ఇప్పుడు తాజాగా ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కూడా ప్రజల్ని భయాందోళనకైతే గురి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ మహిళ గొల్లపోతు సంజయ్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ్ని ప్రత్యేక వార్డులో, ఫిమేల్ వార్డులో ఉంచి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ సంబంధించి టెస్టులు కూడా చేసి ఆ రిపోర్ట్స్ని పంపించారు, పైకి ఉన్నతాధికారులకి పంపించినట్టు కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఒక పేడ నుంచి వచ్చే పురుగు ద్వారా కూడా వస్తుందని చెప్పి వైద్యాధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఎక్కువగా పొలం పనులకు వెళ్ళే వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి, ఆ వారికి మాత్రమే ఈ కేసులు అనేది కూడా గుర్తిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఆ పేడ పురుగు ఏదైతే ఉందో, ఆ స్క్రబ్ టైఫస్కి సంబంధించి ఆ పురుగు ఏదైతే ఉందో అది కుట్టిన తర్వాత ఒంటి మీద మచ్చలు అవి ఏర్పడుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా తీవ్రమైన జ్వరం ఉంటుంది, జలుబు, తీవ్రమైన జ్వరం, బాగా కూడా నీరసించిపోతారని చెప్పి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మహిళ కూడా కొద్ది రోజుల క్రితం తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉంటే ఆమె భర్త ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గకపోవడంతో వైద్యులు వెంటనే అలర్ట్ అయ్యి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మెడిసిన్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఆ మెడిసిన్ వాడటం వల్ల కూడా ఈ కేసు నుంచి కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అని అయితే చెప్తా ఉన్నారు. ఈ మహిళ పరిస్థితి అయితే కొంచెం కిడ్నీ సంబంధించి ఎఫెక్ట్ అయినట్టుగా కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక
జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ కేసులు అనేది కూడా తెనాలిలో నమోదు కావటం, తెనాలి సమీపంలో ఉన్నటువంటి సేకూరు గ్రామానికి చెందిన ఎవరైతే ఈ సంధ్య అనే మహిళ ఉందో 53 ఏళ్ల మహిళ, ఆ మహిళ కూడా ఇప్పుడు ఈ వ్యాధి బారిన పడి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం కూడా ఈ చుట్టుపక్కల వారందరినీ కూడా ఆందోళనకైతే గురి చేస్తుంది. అయితే ఇది అంటువ్యాధి కాదని చెప్పిన కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించే వ్యాధి కాదని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పిన కూడా చెప్తా ఉన్నారు. వ్యాధికి సంబంధించి తీవ్రమైనటువంటి జ్వరం, జలుబు ఉంటుంది, బాగా నీరసించిపోతారు తప్పితే ఈ అంటువ్యాధి ఒకరి ద్వారా ఒకరికి రాదని చెప్పిన కూడా వైద్య అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం ప్రభుత్వ వైద్యశాలలో సిద్ధంగా ఉన్నట్టు కూడా సూపరింటెండెంట్తో ఎస్టీవీ ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. సూపరింటెండెంట్ సౌభాగ్యవని ఎస్టీవీ ద్వారా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోన్లో సంప్రదించాము. ఆవిడ కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రత్యేక వార్డు అయితే ఏర్పాటు చేశాము. కేసులు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా సంబంధిత మెడిసిన్ కానివ్వండి, ఆ పరీక్షలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ మొత్తం సిద్ధంగా ఉంచాము. ప్రజలు ఆందోళన చెందవద్దని అయితే చెప్తా ఉన్నారు. అక్కడికక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ కేసుల నేపథ్యంలో పిహెచ్సి స్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులను అలర్ట్గా ఉంచి క్షేత్ర స్థాయిలో సిబ్బందిని కూడా ఇంటింటి సర్వే చేపిస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. ముఖ్యంగా తెనాలికి సంబంధించి కూడా ఈ కేసు స్క్రబ్ టైఫస్ కేసు ప్రాణాంతకమైనదిగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎక్కువగా రోజులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఆ మరణాలు కూడా మన జిల్లాలో సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తా ఉన్నారు. ఇది సాధారణంగా శీతాకాలం కాబట్టి జలుబు, జ్వరం అనేది కూడా కామన్గా ఉంటాయి. అయితే అందులో ఈ స్క్రబ్ టైఫస్ అనేది కూడా కొంచెం తీవ్రమైనదిగా ఉంటుంది. ఆ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులని, వైద్యాధికారులను సంప్రదించాలి, దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పిన కూడా వైద్యాధికారులు అయితే సూచిస్తూ ఉన్న పరిస్థితి. మా భార్య పేరు సంధ్య. బాగలేకపోతే ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాం. నా పేరు రామకృష్ణరాజు. మరి ప్రకాశం జిల్లా సింగరాకొండ మండలం పాకలమ్మ. నేను సేకూరులో ఉంటున్నాను. ఇంకొక 6-7 రోజుల నుంచి కంటిన్యూగా మా స్టార్టింగ్ దగ్గర నుంచి, అంటే ఒక 7 రోజుల నుంచి బాగలేదు. అదే ఏం సరిగ్గా తింటలేదు. ఒక 3 రోజుల నుంచి బాగా ఈ షివరింగ్ వచ్చేస్తుంది బాడీ. ఈయన లాభం అని చెప్పేసి డీబీసీ తీసుకెళ్ళాము. డీబీసీ తీసుకెళ్తే వాళ్ళు చూసి వాళ్ళు ఏదో టెస్టులు చేసి ఇక్కడికి పంపించారు, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. జ్వరం కంట్రోల్. అది కొంచెం 3-4 రోజులు పట్టుద్ది కొంచెం కంట్రోల్ అవ్వటానికి, రికవర్ అవ్వటానికి అని చెప్పి చెప్పారు. చేశారు. అది కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పారు. అవును, మందులు వాడుతున్నారు. వాళ్ళు మొత్తం వాడుతున్నారు. బాగానే చూస్తున్నారు. నేను పెయింట్ ఆర్టిస్ట్ అండి.